ఇంటర్మీడియట్లో కష్టపడి చదవాలి, నువ్వు బీటెక్లో మంచి కాలేజీకి వెళ్ళావంటే అయిపోయింది, ఇంకా చదవాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళీ ఇంటర్ చదివాం. తర్వాత బీటెక్లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఒక్కసారి తెచ్చుకున్నామంటే అంతే, ఇంకా లైఫ్ సెటిల్ అన్నారు. సర్లేని బీటెక్లో మళ్ళీ చదివాం, క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. ఎక్కడ లైఫ్ సెటిల్ కావట్లేదు. జాబ్ చేస్తున్నాం కానీ ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్. అంతలో మా ఫ్రెండ్ ఒక అతను ఏం చెప్పాడంటే, మామ నీ కలర్తో సంబంధం లేదు, నీకు మంచి గవర్నమెంట్ జాబ్ ఉందంటే అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారని చెప్పాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చిన్న వయసులో దేనికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనేది తెలియదు. సరే ఇదేదో ట్రై చేద్దామని ఊరికే అలా సరదాగా వెళ్ళి గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేస్తే వచ్చింది, జాబ్ వచ్చింది. సరే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సరే అని ఇంకా ఇంట్లో వాళ్ళేమో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నేను ఇంకా మంచి సంబంధాలు వస్తాయి కదా అని ఇంకా గవర్నమెంట్ జాబ్స్ రాస్తూనే ఉన్నాను. అట్లా ఫస్ట్ నేను యాక్సెంచర్లో చేసేవాడిని సాఫ్ట్వేర్లో. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అని టీటీడీలో జాబ్ వచ్చింది, అది చేసాము. తర్వాత సిఏజీ హైదరాబాద్ ఉంది కదా, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, అందులో ఆడిటర్గా చేసాము. తర్వాత ఇంకా మంచి సంబంధాలు వస్తాయని మళ్ళీ రాసాము. మళ్ళీ చెన్నై కస్టమ్స్లో ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. సరే ఇంకా చాలు అని అప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. సరే మనము జీవితంలో ఉండాల్సిన అతిపెద్ద అంబిషన్లలో అందమైన భార్య ఒకటి, అది కూడా వచ్చింది. సో ఇంకా లైఫ్లో అందరు సెటిల్ అవుతారు అనుకునే టైంలో నేను కూడా సెటిల్మెంట్ దిశగా అడుగులు వేసేటప్పుడు ఒక పాప పుట్టింది. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్. నేను అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాను, పదే చదువుతున్నాను, అన్ని ఎగ్జామ్స్ రాస్తే ఊరికేనే వస్తున్నాయి, కానీ ఏదైనా ఒక ఎగ్జామ్ కావాలి, నాలో ఉండే నిజమైన పొటెన్షియల్ని టెస్ట్ చేసే ఎగ్జామ్ ఒకటి కావాలి అని వెతకడం స్టార్ట్ చేశాను. ఐఐటి జేఈ అన్నారు, అప్పుడు ఐఐటి రాయలేము. సరే ఎంబీబీఎస్ అన్నారు, అది చేయలేము. సరే ఇంకా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అంటున్నారు, ట్రై చేద్దామని జాబ్ చేస్తూ ట్రై చేశాను. 1-2 సార్లు ప్రిలిమ్స్ అవ్వలేదు. అప్పుడు తెలుగు లిటరేచర్ అని ఒక ఆప్షనల్ ఉంటుంది, అది తీసుకోండి అని చెప్పారు. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మాకు రామాయణము, మహాభారతము ఇలాంటి స్టోరీస్ చెప్తూ పెంచారు. తెలుగు లిటరేచర్లో 2 ఉన్నాయి సిలబస్లో, రామాయణం ఉంది, మహాభారతం ఉంది. పైగా మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు నా గురించి అంచనా వేసే ఉంటారు. నేను ఎప్పుడు సినిమాలు చూసేవాడిని, లిరిక్స్ అనలైజ్ చేసుకుంటూ, లిరిక్స్ గుర్తుపెట్టుకుంటూ అట్లే తెలుగు లిటరేచర్ మీద మంచి ఇంట్రెస్ట్ వచ్చింది. సో అట్లీస్ట్ తెలుగు లిటరేచర్ ఒకసారి మెయిన్స్ రాయాలి అని ప్రిలిమ్స్ బాగా కష్టపడి చదివాను. కానీ అల్టిమేట్గా మెయిన్స్ అవుతుందని నమ్మకం రావట్లేదు. అప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 32 నేను చదివే జాబ్ నుంచి లాస్ ఆఫ్ పే పెట్టుకుంటూ ఆల్మోస్ట్ వాళ్ళు నన్ను జాబ్లో నుంచి తీసేస్తారేమో అనే ఏజ్లో మా వైఫ్ నాకు అప్పుడు చెప్పింది, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది కదా, రిజైన్ చేసి పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు, ఏదైతే చూసుకుందాము, నువ్వు రిజైన్ చేసి కష్టపడు, ఎందుకు రాదో చూద్దాము అని. అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా, అంటే ఇంకా నా గురించి తెలిసే ఉంటుంది కదా మీకు, నాకే 32-33 ఏజ్ వచ్చాయంటే మా ఫాదర్ మదర్ కూడా బాగా ఏజ్ అయ్యారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు ఇంక తొందరగా సెటిల్ అవ్వు, మమ్మల్ని చూసుకో అని ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు. పాపం మా మమ్మీ ఎంత నడుములు నొప్పి ఉన్నా కూడా నా కోసం అనే 108 ప్రదర్శనలు తిరుగుతూనే ఉంది. సో వాళ్ళందరి కష్టం ఫలితమో ఏమో తెలియదు, కానీ ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చాను. సో అట్లా ప్రతి ఒక్కరికి విజయం వెనకాల ఒక్క ఆడది ఉంటే నాకు 3 ఆడవాళ్ళు ఉన్నారు. మా అమ్మాయి, మా ఆవిడ, మా అమ్మ. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా తెలుగు సాహిత్యం మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. తెలుగు సాహిత్యం నేను పొద్దుటి నుండి సాయంత్రం వరకు చదివినా కూడా నాకు ఇంట్రెస్ట్ పోయేది కాదు. అట్లా నేను ఏదైనా మీకు చెప్పదలుచుకున్నది ఏదంటే, ఇప్పుడు నేను ఈరోజు సెలెక్ట్ అయిన దానికి కూడా మెయిన్ కారణం తెలుగు సాహిత్యమే. మీరు ఏదైనా ఒకదాన్ని ఎక్కువగా ఇష్టపడి చదివినప్పుడు మీరు బోర్ ఫీల్ అవ్వరు. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్ ప్లస్ నాకు తెలిసినంత వరకు నాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళు చదివే సబ్జెక్ట్స్, నేను చదివే సబ్జెక్టు నాకు ఇష్టం లేదు, అయినా కూడా చదువుతున్నాం, కష్టపడి చదువుతున్నాం. బట్ ఏదో ఒక సబ్జెక్ట్ కానీ, ఏదో ఒక టాపిక్ కానీ, ఒక ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని మీరు గుర్తించి కష్టపడినారంటే అందులో ఎక్సెల్ అవుతారు.
అందులో ఎక్సెల్ అయినప్పుడు మీకు సివిల్ సర్వీసెస్ అనే కాదు, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ విండోస్ ఓపెన్ అవుతాయి. ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, కరెక్ట్గా చెప్పాలంటే ప్యాషన్, పిచ్చి, నేను అది ఎట్లయినా సాధించాలి, నేను ఎంతసేపు చదివినా కూడా నాకు దాంట్లో అలసట రాదు, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నరికే కొద్దీ మీకు అలసట వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది అంటారు కదా. అట్లా మీకు ఏ పని చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందో, మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారో ఆ పని మీదే ఫోకస్ పెట్టండి. లైఫ్లో యూపీఎస్సీనే కాదు, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ పొటెన్షియల్ని గుర్తించి కష్టపడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్తో ఎండ్ చేస్తున్నాను స్పీచ్. ఎక్కువగా నేను తెలుగు సాహిత్యము, లిరిక్స్ గురించి ట్రై చేస్తుంటాను, లిరిక్స్ అనలైజ్ చేస్తుంటాను అని చెప్పారు కదా. నా ఇంటర్వ్యూలో నన్ను ఫైనల్గా అడిగిన క్వశ్చన్, ఎవరో నాకు లక్కీగా తెలుగు తెలిసిన మెంబర్ ఒక అతను అడిగాడు, మౌనం మేళ నోయి మరపురాని రేయి లిరిక్స్ ఎవరు రాశారు అన్నాడు. నేను వేటూరు సుందరరామమూర్తి అన్నాను. ఓకే, యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్, యూ కెన్ గో అన్నాడు. సో మీరు దేన్నైనా మీకుండే తపన గుర్తించి కష్టపడండి, ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. థ్యాంక్ యూ అండి.